హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మెంతికూర బంగాళదుంపతోటి ఒక కమ్మటి కూరని చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది. ఇది రైస్, రోటీ, చపాతీ, ఫుల్కాలోకి చాలా బాగుంటుంది. అయితే చాలామంది ఆకుకూరలు ఓన్లీ పప్పు ధాన్యాలతో కానీ లేదనుకుంటే ఫ్రై చేసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఇలా బంగాళదుంపతో కాంబినేషన్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ మెంతికూర బంగాళదుంప గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా మెంతికూరని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఉంచుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆకుకూరలు ముందుగానే డైరెక్ట్గా కట్ చేసేసిన తర్వాత వాష్ చేస్తూ ఉంటారండి. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. అలా వాష్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇందులోనే మనకు కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, అవి విటమిన్స్ అవ్వచ్చు, కొన్ని పోషకాలు కూడా అవ్వచ్చు. అవి వాష్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వాటర్ ద్వారా బయటకు పోతుందనమాట. ఆ పచ్చదనం అనేది బయటకు పోతే మనకి అంత హెల్త్కి అయితే మంచిది కాదనమాట. అలా కాకుండా ముందుగానే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే సన్నగా తురుముకొని ఉంచుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇది బంగాళదుంపతోటే కాకుండా పచ్చళ్ళలా బాగుంటుంది, పప్పులో వేసుకోవచ్చు. పెసలు అంటే పట్టుతో ఉన్న పెసలు ఉంటాయి కదండి, అందులో కూడా చాలా బాగుంటుంది. పరాటాలా తయారు చేసుకోవచ్చు, పకోడాలా తయారు చేసుకోవచ్చు, మన ఇష్టమే. ఏదోలాగా మనము వారానికి 3-4 సార్లు అయినా సరే రకరకాల ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిది. అది ఫ్రై అవ్వచ్చు, పప్పులతో కలిపి మిక్స్ చేసిందైనా సరే కావచ్చు. ఇలా సన్నగా తురుముకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి. తర్వాత నేను మీడియం సైజు 2 బంగాళదుంపలను ముందుగానే స్కిన్ పీల్ చేసేసి మీడియం సైజు ముక్కలా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాను. బయట ఉంచినట్లయితే కలర్ షేడ్ వచ్చేస్తాయండి, అంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా వాటర్లో వేసుకొని ఉంచుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని 3-4 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఫస్ట్ చిటికెడు పసుపు ఆయిల్లోనే వేసేసుకోండి. ఇలా చిటికెడు పసుపు వేసుకొని ఆయిల్లో చక్కగా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి వాటర్లో ఉంచుకున్న బంగాళదుంపల్ని కూడా వేసేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకొని సిమ్లోని ఒక 5-6 నిమిషాల పాటు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా మనము ఏ కర్రీస్ అయినా తయారు చేసేటప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తూ ఉంటాము. కానీ కొన్ని రెసిపీస్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్గానే ఆనియన్స్ అవి ఫ్రై చేయకుండా ఫస్ట్ కొన్ని వెజిటేబుల్స్ ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, దేనికి అదే సపరేట్గా ఉంటుందన్నమాట. మనం ఆకుకూర ఈ బంగాళదుంప ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ఆకుకూరలో మనకి ఆల్రెడీగా వాటర్ ఉంటుంది కనుక ఎర్లీగానే కుక్ అయిపోతుంది. కానీ బంగాళదుంప అంత ఎర్లీగా కుక్ అవ్వదు కనుక ఇలా మనము 50-60% ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోని చిన్న బిర్యానీ ఆకు ఫ్లేవర్ కోసము అలానే జీలకర్ర, ఆవాలు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెము అలానే ఆనియన్స్ స్ట్రైట్గా కాకుండా కొంచెం అడ్డడ్డుగా కట్ చేసుకొని వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగానే మీరు కొంచెము అల్లం వెల్లుల్లి కచ్చాబిచ్చా దంచి ఉంచుకోవాలి. పేస్ట్లా కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు కచ్చాబిచ్చగా చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసినట్టు కానీ లేదనుకుంటే దంచుకొని కానీ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఎందుకు అంటే కొంతమంది ఫ్లేవర్స్ ఎక్కువగా ఇష్టపడతారు, అది మసాలా ఇవ్వచ్చు లేదంటే నార్మల్ కారం అవ్వచ్చు, కొంతమందికి అంత ఎక్కువగా ఇష్టం ఉండదు. ఆ అల్లం వెల్లుల్లి దంచి వేసుకునేది కూడా మంచిగా సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 టమాటోలు సన్నగా పొడుగా తురుముకొని వేసుకోవాలి. నార్మల్ కర్రీస్ ఏవైనా చేసేటప్పుడు మీరు ఎన్ని టమాటోలు వేస్తే దానికన్నా 1 టమాటో ఎక్స్ట్రానే వేయాలి. ఎందుకు అంటే మనకి మెంతికూర చిన్న చిరుచేదు వస్తుందన్నమాట. చిరుచేదు అనేదే లేకుండా ఉండాలి అంటే నార్మల్ కర్రీ కన్నా 1 టమాటో ఎక్స్ట్రా వేసుకుంటే ఆ ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుంది. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలానే సిమ్లోని మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంతమంది మెంతికూరతో తయారు చేసిన కర్రీస్లోని చింతపండు ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు, మరికొంతమంది లెమన్ కూడా వాడుతూ ఉంటారు. మీకు ఇష్టం ఉన్నట్లయితే అలా కూడా చేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే పులుపు అంత ఎక్కువగా ఇష్టపడము కనుక 1 టమాటో ఎక్స్ట్రా వేసేసాను. మీకు ఇష్టం ఉన్నట్లయితే కొంచెం చింతపండు జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా కాకుండా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కర్రీ ఎండింగ్లోని లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న మెంతికూరని కూడా వేసేసుకొని సిమ్లోని మాత్రమే ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే
మెంతాకులో ఉన్న వాటర్ అంతా దగ్గరగా ఇంకిపోతుందనమాట. మరి హైలో కూడా పెట్టకండి. హైలో పెట్టినట్లయితే పైన పొడి పొడిగా ఉంటుంది. లోపల డ్రైగా ఫ్రై అయిపోతుందనమాట. మాడిపోయినట్టు వచ్చేస్తుంది. అలా కాకుండా సిమ్‌లోనే మూత పెట్టి ఒక 5, 6 నిమిషాలు ఉంచుకున్నట్లయితే చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండీ! అవి ఈ టైంలోనే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొకసారి మీకు నచ్చిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ధనియా, జీరా పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మసాలా ఫ్లేవర్ అంటే గరం మసాలా పౌడర్‌లా వేసుకోవచ్చు. కొంతమందికి మసాలా పౌడర్ ఎక్కువగా ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే చిన్న చెక్క, లవంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్లేవర్ తినలేని వాళ్ళు నేను లాస్ట్‌లో చిటికెడన్ని ఇవన్నీ మన ఫ్లేవర్‌కి తగ్గట్టుగానే వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మంచి సువాసన వచ్చిన తర్వాత కొంచెం మాత్రమే వాటర్ వేయాలండి. ఎక్కువగా వేయనవసరం లేదు. ఈ వాటర్ అయినా సరే దేనికంటే మనం వేసిన ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా వాటర్‌లో కరిగి ఈ మనం వేసిన బంగాళదుంపకి, మెంతికూరకి బాగా పట్టడం కోసం మాత్రమే. ఎక్కువగా కూడా వేయనవసరం లేదు. ఎందుకు అంటే మెంతికూర మనకి ఎర్లీగానే ఉడికిపోతుంది. అలానే మనం బంగాళదుంపను ముందుగానే ఫ్రై చేసాం కనుక ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. ఒక 100 ml మాత్రమే వాటర్ వేసుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు కంప్లీట్‌గా సిమ్‌లోనే ఉడికించేసినట్లయితే మనం వేసిన ఫ్లేవర్ ఈ కర్రీకి బాగా పట్టి మంచి టేస్ట్‌నిస్తుంది. ఇలా ఒక 5, 6 నిమిషాల తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేసుకొని మీ టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ ఒకసారి వేడి మీద చెక్ చేసుకోండి. మనం చల్లగా అయిపోయిన తర్వాత వేస్తే అంత టేస్టీగా అయితే ఏమీ ఉండదు. వేడి మీద వేస్తే ఈక్వల్‌గా సరిపోతుంది. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో సర్వ్ చేసుకోవడమే. ఇలా సర్వ్ చేసుకుంటే ఇది రైస్‌లోకే కాకుండా రోటీ, చపాతీ, పుల్కాలోకి చాలా బావుంటుంది. మనం అప్పటికప్పుడే బగారా రైస్‌లా గానీ, జీరా రైస్‌లా గానీ చేస్తూ ఉంటాము. టమాటో రైస్‌లా గానీ. అందులోకి కూడా కాంబినేషన్‌గా చాలా బావుంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీనైతే. హెల్త్‌కి మంచిది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్‌లో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.